భక్తివర్ణ ప్రేక్షకులకు శుభోదయం 23/7/2024 స్వస్తి శ్రీ చాంద్రమానం క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం కృష్ణపక్ష విధియ మంగళవారం విధియ మధ్యాహ్నం 12:51 వరకు ధనిష్టా నక్షత్రం రాత్రి 11:46 వరకు శేషవర్జ్యం ఉదయం 6:17 దుర్ముహూర్తాలు ఉదయం 8:13 నుండి 9:05 వరకు రాత్రి దుర్ముహూర్తాలు 10:59 నుండి 11:43 వరకు సూర్యోదయం 5:39 సూర్యాస్తమయం 6:33 అమృత గడియలు మధ్యాహ్నం 1:53 నుండి 3:25 వరకు రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 వరకు రాహుకాలం శుభ సమయం ఈరోజు లేదు. ఆయుష్మాన్ యోగం సాయంత్రం 6:17 గరంజీ మధ్యాహ్నం 12:51 వని రాత్రి 11:47. ఈరోజు విధియ మంగళవారం కాబట్టి సాధారణమైన వ్యవహారాలకి అనుకూలం. సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధనకి ఆంజనేయ స్వామి యొక్క ఆరాధనకి విశేషమైన రోజుగా అంగారక శాంతికి కూడా అనుకూలమైన రోజుగా చెప్పబడుతోంది. రేపే సంకష్టహర చతుర్థి. దినారంభ చక్రాన్ని బట్టి ఈరోజు మేష వృషభ మిథున కర్కాటక రాశి వారికి మిశ్రమంగా ఉంది. సింహ కన్య తుల వృశ్చిక రాశి వారికి కూడా సామాన్యంగానే ఉంది. ధనస్సు మకర కుంభరాశుల వారికి కూడా మిశ్రమంగానే ఉంది అని చెప్పడం జరపబడుతోంది. విష్ణు సహస్రనామంలో ఈరోజు వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే శర్మ ఓం శర్మణే నమః. పరమానంద స్వరూపుడు సచ్చిత్, సత్ ప్లస్ చిత్, సచ్చిత్ ఆనందమూర్తి అనబడుతున్నాడు. సత్యం శివం సుందరం అని మనకి ఉపనిషద్ వాక్యం. తన్ను ఆశ్రయించిన వారందరికీ కూడా పరమానందాన్ని ప్రసాదించేటువంటి వాడు శర్మ అని భగవానుణ్ణి ఆరాధ్యుడయ్యాడు, ఆరాధించారు. విశ్వరేత ఓం విశ్వరేతసే నమః అన్నారు. రేతస్సు అనగా బీజము అని అర్థం. సంసారమున మహావృక్షమునకు భగవానుడే బీజమగుడి చేత విశ్వరేత అని పిలువబడ్డారు ఆయన. ప్రజాభవ ఓం ప్రజాభవాయ నమః. ప్రాణికోటిగా భగవానుడు జన్మకారణమైన వాడొకటి చేత చరాచరాత్మకమైన సృష్టికర్త కలిగిన కారణం చేత ప్రజాభవ అనబడ్డాడు పరమాత్మ అని మనకి ఈరోజు చెప్పడం జరిగింది. మిగతా విషయాలు రేపు చూద్దాం. ఈరోజు స్వస్తి.